సో మనం స్టార్ట్ చేసుకుందాము. ద ఫస్ట్ క్వశ్చన్, హూ రోట్ ద బుక్ ఆఫ్ రోమన్స్? రోమా పత్రిక ఎవరు రాశారు? Paul. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పాల్. రోమన్స్ 1:1 లో ఉంది ఇది. ఎవరైతే ఫస్ట్ చెప్పారో, ఎవరైతే సెకండ్ చెప్పారో ఆ వాళ్ళు నోట్ చేసుకున్నారు. ద సెకండ్ క్వశ్చన్ ఇస్, క్రిస్టియన్ ఇస్ జస్టిఫైడ్ బై వాట్? ఒక క్రైస్తవుడు దేని వలన తీర్పు తీర్చబడతాడు? రక్షణ. పాపం వలన. విశ్వాసం వలన. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫెయిత్, విశ్వాసము వలన. రోమన్స్ 3:8 లో ఉంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కపుల్ రిస్క్ దేర్ లైఫ్స్ టు సేవ్ ది ఆథర్ ఫ్రమ్ డెత్? దీన్ని రచించిన ఈ యొక్క పత్రికను రచించిన వారిని ఎవరు తమ ప్రాణాలని పణంగా పెట్టి మరి ఈ పత్రిక రాసిన వాళ్ళని సేవ్ చేశారు? అకులా ప్రిస్కిల్లా. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రిసిల్లా అండ్ అకిల్లా. రోమన్ 16:3 and 4 లో ఇది ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్, హూ డెలివర్డ్ ది ఎపిసల్ టు ద రోమన్ చర్చ్? ఈ పత్రికను రోమా సంఘానికి ఎవరు ఇచ్చారు వెళ్ళి? తిమోతి. మీకు రిఫరెన్స్ కోసం ఇక్కడ పిక్చర్ కూడా వేశారు కాబట్టి. ఎనీ మోర్ ఆన్సర్స్? ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ పీపే. రోమన్స్ 16:1, 16వ అధ్యాయము 1వ వచనంలో ఇది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పత్రిక రచించిన వాళ్ళు రోమా సంఘానికి వారిని హింసించిన వారిని ఏం చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? వాట్ డిడ్ ది ఆథర్ ఇన్స్ట్రక్ట్ ద రోమన్ కాంగ్రిగేషన్ టు డూ టు దోస్ హూ పర్సిక్యూటెడ్ దెమ్? ఓకే, చాలా క్వశ్చన్స్ డాక్టర్ ఆంజలికా బెన్నీ చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎనీ మోర్ ఆన్సర్స్? ఎనీ మోర్ ఆన్సర్స్? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బ్లెస్ దెమ్. రోమన్స్ 12:14 లో ఇది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ పాల్ ప్లీడ్ ఫర్ విత్ హిస్ ఫెలో బిలీవర్స్? తన సహోదరులకి సహోదరిమణులకి పౌలు ఏమని బతిమాలుకున్నాడు? ఏక మనసు కలిగి ఉండుడని బ్రతిమాలుకున్నాడు. ఎనీ మోర్ ఆన్సర్స్? మీకు పిక్చర్ కూడా ఇచ్చారు ఫర్ రెఫరెన్స్. సారీ, క్లియర్ గా లేదండి మీ వాయిస్. ఆంటీ సమాధానం కలిగి ఉండమని చెప్పారా? ఆఫరింగ్ టు గాడ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చూద్దామా.
ప్రెసెంట్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా ఉండాలని బతిమాలుకున్నాడు. ది రోమన్స్ 12:1 లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ అబౌన్స్ మోర్ వేర్ సిన్ అబౌన్స్? పాపము విస్తరించిన చోట ఏమి విస్తరించును ఎక్కువగా? కృప విస్తరించింది. ఓకే, ఎనీ మోర్ ఆన్సర్స్? కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కృప విస్తరించును. రోమన్స్ 5:20 ఈ వర్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, which Old Testament figure did the author use as an example? Quoting the passage, it was counted to him as righteousness about him. Romans chapter 4 verse 3 లో ఉంది ఇది. అబ్రహాం. పాత నిబంధనలో నిన్న ఒక మనిషిని ఉదాహరణగా తీసుకుని ఇది నీతిగా ఎంచబడిందని ఎవరి గురించి చెప్పారు? అబ్రహాం. ఏబ్రహాం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. ఇట్ ఇస్ అబ్రహాం. రోమన్స్ 4:3 లో ఈ వర్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ ద హోలీ స్పిరిట్ హెల్ప్ విత్ రిగార్డ్స్ టు ప్రేయర్? ప్రార్థన విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా హెల్ప్ చేస్తారు, ఎలా ఉచ్చరింప సహాయపడతారు? సత్యము కాని రోమన్స్ 8:26. ఓకే ఓకే, చాలా ఆన్సర్స్ వచ్చాయి. మనం కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. ఇంటర్సీడ్స్, విజ్ఞాపన చేస్తారు. రోమన్స్ 8:26 లో ఈ వర్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు రోమన్స్ చాప్టర్ 3, హౌ మెనీ రైచియస్ పీపుల్ ఆర్ దేర్? రోమా పత్రిక 3 ప్రకారం ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు. 3:11. ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. ఒక్కరు కూడా లేరు, నో వన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ డస్ ద బుక్ ఆఫ్ రోమన్స్ సే షల్ బి సేవ్డ్? ఎవరు రక్షింపబడతారని రోమా పత్రిక చెప్తుంది? యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన వారు. ఓకే, ఇంకా ఏమన్నా ఆన్సర్స్ ఉన్నాయా? ఎనీ మోర్ ఆన్సర్స్? ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఓకే, ఇంకా ఇంకా ఏమన్నా ఆన్సర్స్ ఉన్నాయా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. Whoever shall call upon the name of the Lord, రోమన్స్ 10:13 లో ఉంది. ఎవరైతే ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపబడతారని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినందుకు ఈ క్విజ్ లోని. వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. గోయింగ్ టు ద మెయిన్ థింగ్. అంతకంటే ముందు GTIC నంబర్ ఇక్కడ ఉంది, సో మీరు నోట్ చేసుకోండి. GTIC నంబర్ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే లాస్ట్ లోని మీకు రిజల్ట్స్ చెప్తామో ఎవరు గెలిచారో దీంట్లోని టెస్టిమనీ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే మీకు మీ గిఫ్ట్స్ వస్తాయి. అలాగే గ్రోయింగ్ టుగెదర్ ఇన్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్ కి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ టెస్టిమనీ టైం అక్కడ అప్లోడ్ చేయబడుతున్న తర్వాత అలాగే చాలా వీడియోస్ అక్కడ ఉన్నాయి. సో మీరు అందరూ దయచేసి అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఆ కంటెంట్ చూసి మీరు బ్లెస్ అవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను.